శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని దీర్ఘశాంతాన్ని గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక తప్పదు. ఆయన దయచూపుటయందు సంతోషించే దేవుడు, మరలా జాలిపడేవాడు. దేవుని దీర్ఘశాంతం మనకు అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో తన పిల్లల పట్ల ఆయన వ్యవహరించిన తీరును మనం చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవునికి కోపాన్ని పుట్టించినా ఆయన కోపపడుతూనే వాత్సల్యం చూపుతూ వచ్చాడు. ఆయన కోపాన్ని అణుచుకున్నాడు. త్వరగా కోపపడకుండా దీర్ఘశాంతము వహించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తృణీకరించి, మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలని కోరుకున్నారు. రాజును కోరుకున్న ప్రజలకు సమూయేలు ద్వారా సౌలును దేవుడు నియమించాడు, పట్టాభిషేకం చేశాడు. రాజ్య పరిపాలనా పద్ధతినంతా వివరించాడు. రాజుకు జేజేలు పలికారు, రాజు చెప్పినట్టు నడుస్తామని పలికారు. ఇశ్రాయేలు మీద రాజుగా రాజ్యాధికారం పొందిన సౌలు ప్రారంభములోనే దేవుని మాట ధిక్కరించాడు. నేను వచ్చు వరకు వేచి ఉండు, నేను బలి అర్పించిన తర్వాత నీవు యుద్ధానికి బయలు వెళ్ళవచ్చును అని చెప్పిన సమూయేలు మాటను పెడచెవిని పెట్టాడు సౌలు. దైవజనుడు, యాజకుడు చేయవలసిన పని తానే చేసి బలి అర్పించి యుద్ధానికి బయలుదేరాడు. ఈ మాటను దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. ఎంతగా అంటే, నీ రాజ్యాధికారం నీకిక మీదట ఉండదు, సదాకాలము ఉంచాలని దేవుడు సంకల్పించాడు. గాని నీవు మతి తప్పి ప్రవర్తించావు గనుక దేవుని యొక్క నిర్ణయం ఇదిగో. తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని దేవుడు కనుగొన్నాడు. అతన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నీ రాజ్యాధికారాన్ని నీకు దూరం చేస్తాడు అని దేవుని తీర్పును ప్రకటించేశాడు 13వ అధ్యాయం 14వ వచనంలో. కానీ మరలా 15వ అధ్యాయంలోనికి వచ్చి మరలా చెబుతున్నాడు, నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించుటకు యెహోవా నన్ను పంపించి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుని తీర్పు ప్రకటించిన తర్వాత కూడా మరో అవకాశం ఇస్తున్నాడు దేవుడు. దేవుని దీర్ఘశాంతము చూడండి. దేవునిని ధిక్కరించి ప్రవక్త యొక్క మాటను నిర్లక్ష్యపరిచి ఇష్టానుసారంగా ప్రవర్తించాలనుకున్నా దేవునికి కోపం పుట్టించిన మరలా చెబుతున్నాడు దేవుడు, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా నియమిస్తాను, అయితే నీవు ఆయన మాట వినాలి అంటాడు సమూయేలు. మరలా 15వ అధ్యాయంలో అమాలేకీల పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చమని పంపిస్తే దేవుని మాట పెడచెవిని పెట్టి మరలా తన వక్రబుద్ధి చూపించుకున్నాడు సౌలు. ప్రియమిత్రులారా, ఇచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సౌలు కుటుంబీకులకు సదాకాలము రాజ్యాధికారం ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. గాని మాట వెనక సౌలు పోగొట్టుకున్నాడు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలమున దేవుడు నీకిస్తున్న అవకాశాలని నీవు సద్వినియోగపరుచుకో. గతంలో దేవుని మాట వెనక నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయేవేమో. అయినా కనికరం కలిగిన దేవుడు మరొక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధన్యుడు అవు. దేవుని దీర్ఘశాంతాన్ని గమనించి ప్రభువును స్తుతించు. ఆయనకు కోపము రేపినా మరలా మన ఎడల జాలిపడే దేవుడు ఆయన. మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు, అందుకే నిన్నింకా బ్రతికుంచాడు. కాబట్టి ప్రభువును స్తుతిస్తూ
ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ముందుకు సాగిపో. దేవుని కృపా సమాధానములు మనకు తోడయుండునుగాక. ఆమేన్.